హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. మటన్ చికెన్కి ఈక్వల్గా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మష్రూమ్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతాయి. మనం డైరెక్ట్గా కుక్ చేసుకున్న బాగానే ఉంటుంది, ఇలా కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టమాటాలు అలాగే పిడికెడు జీడిపప్పు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లార్చండి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ వేసుకోండి. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీని, అదైతే వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా ఉప్పు, కారం అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా చీల్చిన 2 మిర్చీలు అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకోండి. మనం కరివేపాకు ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం చివరగా దీనిలోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. మనం మష్రూమ్స్ని ఇలా ముందుగానే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. బగారా రైస్లోకి అయినా జీరా రైస్లోకైనా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. చూడ్డానికే మౌత్ వాటరింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మరి వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను. Bye bye. See you all in next video.